ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటివేళ దేవునికి ఆరాధన చేసి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన వాక్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ కూడా ఇంకా ఇంకా శక్తి పక్షుకు తీరడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఇంకా జీవించుకు తీరడానికి దేవుడు కృపావాత్సల్యం ఇచ్చి తీరుగాక. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం. మనుషులలో మార్పులు వస్తూ ఉంటాయి. మనుషులు నరపుత్రులు అబద్ధాలు చెప్తూ ఉంటారు. మనుషులు దేవునికి వ్యతిరేకపరిచి తీరినప్పుడు దేవుడు మనకి అనుకూలంగా మారి తీరి కృపావాత్సల్యముతో దేవుడు మనల్ని నడిపించినందుకు స్తోత్రం. ఈ పగటివేళ ఆరాధన కూడికకు మీ అందరికీ కూడా నేను ఆహ్వానపరిచి తీరుతున్నాను. ఈరోజు మనం చదివిన వాక్య భాగము సంఖ్యాకాండం 31వ అధ్యాయం నుంచే మనం ఈరోజు చదవడం జరిగింది. ఆ 31వ అధ్యాయంలో దాని మొదటి 2 వచనాలు చదివినప్పుడు చెప్పిన మాట మీరు చూడండి. మోసే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు. ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో మనకి కనబడుతున్నది మిద్యానీయుల పట్ల యుద్ధం చేసుకు తీరడానికి దేవుడు ప్రజలను ఏం చేసుకు తీరుతున్నాడు, తయారు చేసుకు తీరుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. అయితే ఆ 31వ అధ్యాయంలో ఒక విషయం మనకి ప్రాధాన్యతగా కనిపిస్తున్నది. మోషే కాదు యుద్ధం చేయడానికి సిద్ధపాటు చెంది తీరింది. ఇశ్రాయేల్ ప్రజలు కాదు యుద్ధం చేయడానికి సిద్ధపాటు చెంది తీరింది. దేవుడు స్వయాన ఏం చేసి తీరారు, యుద్ధం చేసుకు తీరమని చెప్పేంతగా ఆజ్ఞాపన ఇచ్చి తీరారు. అందుకే 31వ అధ్యాయంలో మోషే ఒక సైన్యాన్ని తయారు చేసి మిద్యానీయులకు వ్యతిరేకంగా వెళ్ళి గెలిచి తిరిగి వచ్చే సందర్భంలో వారు ఒక పొరపాటు చేశారు. ఏంటా పొరపాటు అంటే అక్కడున్న ఆడవాళ్లను బతకరించి తీరేంతటిగా ఉన్న అవకాశాలు తెలిపించి తీరారు. దానికి మోషే వారిని గద్దించేంతటిగా వారిని శిక్షణలోకి తీసుకెళ్లి వారిని మరలా దేవుని సన్నిధిలో సరై తీరాలన్న రీతిగా చెప్పి వారిని శుద్ధిపరచుకు తీరే ఒక ప్రణాళిక మనకు కనబడుతున్నది. అయితే మిద్యానీయుల దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలు గెలుపు సాధించిన తర్వాత అక్కడి నుంచి వారు చాలా సామగ్రిలను ఏం చేసుకున్నారు, పొందుకు తీరారు. ఆ పొందుకున్న దాంట్లో వారు ఏం చేసి తీరారు, 2 వాటాలు చేసేసుకు తీరి దేవునికి వారికి పనుకు ఇశ్రాయేలుకు పనుకు చేసేయాలన్నట్టుగా ఏం చేశారు, వాటిని విభజనలోకి వెళ్ళి తీరారు. అయితే దాని 31వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ చెప్తున్న ఒక మాట వినండి. తెలుగులో భాషాంతరం తప్పుగా ఉన్నది, ఇంగ్లీష్ లో నేను చెప్పుకెళ్తాను. అక్కడ వెంజనెన్స్ బిలాంగ్స్ టు గాడ్, తీర్పు తీర్చిన వాడు దేవుడే అన్న మాట తెలుగులో అది నాకు వినపడలేదు, నాకు అర్థం కాలేదు. ఓకే, నా విషయం అది కాదు. ఇంగ్లీష్ లో నుంచి నేను దాన్ని తర్జుమా చేసి నేను చెప్పి తీరుతాను. యుద్ధం చేయడం లేకపోతే యుద్ధం చేసుకు తీరడానికి ప్రణాళిక దేవునికి మాత్రమే ఉన్నది. అక్కడ వెంజనెన్స్ అన్న పదాన్ని ఉపయోగించేటట్టుగా మనకి కనబడుతున్నది. వెంజనెన్స్ అన్న పదానికి అర్థము చెప్పుకోగలిగితే తిరిగి మనకి చేసిన దానిని తిరిగి చేసుకోవడం, లేకపోతే ఒకటి మనకి కీడు చేస్తే తిరిగి కీడు చేయడం, ఒకటి మన పట్ల ఏదైనా వేరొక చర్య చేస్తే దానిని తిరిగి ప్రతినిధి చేసుకు తీరడం అన్న ప్రక్రియను మనకు అక్కడ కనిపించుతుంది. ఇక బయట మనకి స్పష్టంగా చెప్పుచున్న ఒక మాట, తిరిగి దానికి బాధ్యత అప్పగించే బాధ్యత దేవునిదే. దేవునికి తప్ప ఇంకెవరికి కూడా ఏం లేదు. అదే తిరిగి వారిని శిక్షించి తీరడం, దానిని స్పష్టంగా తెలుసుకు తీరడం. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో అది స్పష్టంగా రాయబడి ఉందని నేను నమ్ముతున్నా. 12వ అధ్యాయం 19వ వచనం. పగ అన్నమాట వెంజనెన్స్, పగ. 31వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ రాయబడం లేదు అనుకుంటా తెలుగులో. పగ లేదు కదా, ప్రతిదండం. పగ ప్రతిదండం ఇవన్నీ ఒకే అర్థంలోనే వచ్చింది. ఓకే, రైట్. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం అనుసరించి పగ తీర్చుకున్నవాడు దేవుడే. ఈ కాలంలో దేవుని కూడా ఇదే పంట మాట్లాడుతున్నారు, నాతో లేరు అనుకుంటున్నాను. రోమా 12:19 ప్రకారంగా పగ తీసుకోవడానికి బాధ్యత ఎవరిది? నువ్వు సంఘానికి కాపరికి ఎంత మాత్రం విరోధంగా పనిచేసిన మాస్టర్ ఏం చేయట్లేదు. కారణం తెలుసా, పగ తీసుకోవాల్సిన చేతి కాబట్టి ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలు పగ తీర్చుకోవడానికి ప్రయత్నంలో ఉన్నారు. పగ నువ్వు తీర్చుకున్నావు అనుకో, దేవుడు బాధ్యత ఏం చేస్తారు, మూసేసి తీరుతారు. అది ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు
మిద్యానుల వ్యతిరేకంగా యుద్ధం చేయమని చెప్పడానికి కూడా ఒక కారణం ఏంటంటే సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనకి కనబడుతున్నది. ఇశ్రాయేల్ ప్రజలకు పాపం చేసుకు తీరడానికి, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడి దగ్గర నుంచి దూరం చేసుకు తీరడానికి మిద్యానులు ఏమైతే ఒక శక్తిగా బయలుదేరి తీరారు. అందుకే దేవుడి యొక్క ప్రజలు మనం కాదు పగ తీసుకునేది, పగ తీసుకోవాల్సిన బాధ్యత దేవుడిది. మెయింటెనెన్స్ బిలాంగ్స్ టు ద గాడ్. దేవుడే దానికి ఏం చేసేది, రీపేట్ తీరేది. అందుకే కొందరు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నీళ్ళలో మునిగారే తప్ప వారి జీవితంలో ఏ రీతి కలిగిన మార్పు లేదు. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్పుచున్న ఒక మాట, ఏం చేయాలి, మారు మనసుకు తగ్గట్టుకున్న ఫలం పొందుకు తీరాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మానికి వచ్చిన ప్రజలకి బాప్తిస్మం ఇచ్చిన యోహాను చెప్పిన ఒక మాట, వారు బాప్తిస్మం పొందుకోవడానికి వచ్చారు, దాని మనసేం చేయలేదు. ఫలించుడి. చాలా మంది దేవుడి దగ్గరికి వస్తున్నారు, బాప్తిసం పొందుతున్నారు, కానీ మనసు ఏం చేయట్లేదు, మారట్లేదు. అందుకే మారు మనసుకి తగిన ఏముండాలి, ఫలం ఉండాలి. నువ్వు మనసు మారావు అనుకో, దానికి ఫలం బయట కనబడదు. అనుకో నువ్వు ప్రతిదానం చేస్తున్నావు అని అర్థం, రీబ్యాక్ చేస్తున్నావు అని అర్థం, నువ్వేం చేస్తున్నావు, తిరిగి వసూలు చేస్తున్నావు అని అర్థం. అందుకే అక్కడ రాయబడిన వాక్య భాగంలో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మారు మనసుకు తగ్గట్టుగా ఏముండి తీరాలి, ఫలం ఉండి తీరాలి. నీ బాప్తిసంలో మునిగిపోయాలని చెప్పేసి ఫలం వెళ్ళిపోదు. చాలా మంది అనుకుంటారు నీళ్ళలో మునిగేసే ఫలం. నీళ్ళలో మునగడం నిన్ను ఏం చేయదు, పరలోకానికి తీసుకెళ్లి తీరదు. నీళ్ళలో మునగడానికి ఒకే ఒక కారణం, నీవేం చేసి తీరేది, యేసయ్య మరణ పునరుద్ధానములో నీవే మరణము సమాధి పునరుద్ధానములో ఏకంచుకు తీరడానికి, రెండోదిగా మంచి మనసాక్షి పొందుకు తీరడానికి, మూడోది క్రీస్తును ధరించుకు తీరడానికి బాప్తిసం. బాప్తిసం అన్న ప్రక్రియ భూమిలో నీకు ఏదైనా ఫలం ఇప్పించుకు తీరడానికి. అందుకే మారు మనసుకు తగ్గట్టుగా ఉన్నా ఏముండి తీరాలి, నువ్వు మారావు అంటే ఫలం కనబడాలి. మారలేదనుకుంటే ఉంటుంటే బాప్తిసం పొందేసొచ్చావు, అర్థం కాలేదనుకుంటా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు మారారు కాబట్టి దేవుడు చెప్పిన మాటకు ఏం చేశారు, వారు ప్రాధాన్యత వహించుకుని యుద్ధానికి బయలుదేరారు. అందుకే అక్కడ చదివిన రోమాపత్రికలో మనం చదివి తీరా, ప్రతిదండన చేసేవాడు దేవుడే. తిరిగి మన పట్ల తిరిగి చేసిన వారికి తిరిగి జవాబిచ్చిన వాడు దేవుడు. అందుకే మనం మౌనం పాటించేది. దేవుని పేరుకే దేవునికి నమ్ముకున్నారు, కానీ ప్రతిదండన వారే స్వీకరించింది. నువ్వు దేవుడికి నమ్ముకున్నావు మాత్రమే, నీలో ఏం లేదు, దేవుని యొక్క సిద్ధాంతం లేదు. అందుకే సేవ పరిచయం సేవకుడు గణపత్రికలు అందించడానికి వెళ్ళిన సేవకుల పైన దాడులు చేసేటప్పుడు వారి మీద ఎంత మాత్రం తీవ్రత చూపించిన వారు ఏం చేయట్లేదు, తిరిగి స్పందించట్లేదు. దానికి కారణం ఉన్న సేవకులు మీరు తిరిగి స్పందించారు, దాని అర్థం దేవుడు పనిచేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. మారు మనసుగా తగ్గట్టుగా ఏం లేదు, ఫలం కనబడి తీరట్లేదు. అందుకే ప్రతిదండన ఇచ్చిన వాడు దేవుడే. దేవుని చేతికి నువ్వు అప్పగించుకోగలిగి తీరాలి. ఒకవేళ నేను తిరిగి నువ్వు తిట్టేస్తే నువ్వు బాప్తిసం పొందిన దాంట్లో ఏ అర్థము లేదు, నీలో మారు మనసు గల ఫలం లేదని అర్థం. అందుకే కదా ఇప్పుడు కూడా కొందరు రక్షణ పొందిన తర్వాత ఏ నోటిలో నివాసం మాట్లాడారు, అదే నోటిలో కూర్చొని తిట్టేస్తారు, ఆయన మీద పగ పెట్టేసుకుంటారు. దాని వలన దేవుడు మౌనం పాటించేసి నీ ఆత్మీయత ఘోరమైన స్థాయిలోకి వెళ్ళి తీరుతున్నది. అందుకే మొదటగా ప్రతిదండన చేసేవాడు దేవుడే. రెండోదిగా పెట్టి వచ్చిన మాట మనం చూడగలిగితే సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో ప్రతిదండన చేసుకు తీరడానికి దేవుని ప్రజలను వాడుకు తీరొచ్చు. అందుకే 31వ అధ్యాయంలో యుద్ధం చేయడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి సెలవిచ్చి పంపించడం జరిగింది. అలాగైతే కొన్ని సందర్భంలో ప్రతిదండనకు దేవుని బిడ్డలను ఉపయోగించుకు తీరుతాడు. తీరాలంటే నువ్వు మౌనం పాటించుకు తీరాలి, నువ్వు మానవంతో ఎక్కడెట్టున్న ఫలాన్ని పొందుకు తీరాలి, నువ్వు లోపలికి రేఖతో ప్రయత్నం చేసుకు తీరాలి. అన్నిటికీ స్పందించడానికి ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. అన్నిటికీ నువ్వే చేయకూడదు, జవాబు చెప్పడానికి వెళ్ళకూడదు. అలాగే మారు మనసు లక్షణాలు లేదు కాబట్టి జవాబు చెప్పుకోవడానికి లేదు. ఒకటి నన్ను చెప్తే నువ్వు అన్ని అడిగి దాని వల్ల నీకు అన్నిటికీ ఏం తేడా. అందుకే రెండోదిగా ఉన్న మాట, ప్రతిదండన నిమిత్తం దేవుడు ఏం చేస్తాడు, ఆత్మీయులను ఉపయోగించి తీరుతాడు. ఏ ఆత్మీయులను ఉపయోగించి తీరేది, మౌనం పాటించుకు తీరే. ప్రతిదండన చేయడానికి మనసు లేకుండా ఉండే వారిని ఏం చేసుకు తీరేది, దేవుడు ఉపయోగించుకు తీరేది. అందుకే మిద్యానులను అమలు చేసుకు తీరడానికి దేవుడు ఏం చేసి తీరారు, ఇశ్రాయేలీయులను వాడుకు తీరారు. మూడోదిగా ప్రతిదండన చేయకుండా యేసయ్య మనకి నేర్పిన ఒక సిద్ధాంతం మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చెప్పుచున్నమాట, నీ శత్రువులను ఏం చేయాలి, ప్రేమించడానికి.
చేయాలి? నువ్వు ప్రేమించలేకపోతే ఎక్కడికి వచ్చి ఎన్ని సరపా అబ్బా అని చెప్పి అనివాసులు చెప్పినా ఈ గడప దాటిపోయారు. హల్లెలూయా. అంటే బైబిల్ చెప్తున్నమాట, మనం శత్రువులుగా ఉండేటప్పుడే, మనం విరోధులుగా ఉండేటప్పుడే, మనం మనసరించుకొని తిరిగినప్పుడే దేవుని యొక్క ప్రేమ మనల్ని వెతికి తీరి మమ్మల్ని చేర్చుకోగలిగి తీరింది. అలాగైతే దేవుని యొక్క బిడ్డలకి మనుషులు శత్రువులు కాదు. సాక్ష్యం చెప్తున్నాను, మాకు అందరూ శత్రువులు అంటే నువ్వే నంబర్ 1 వారు దేవునికి. అని ఎక్కడ చెప్తున్నమాట, ఏం చేయాలి? నీ శత్రువులను ప్రేమించి నేను సతాయించిన వారి పట్ల ఏం చేయాలి? అందుకే కదా శిక్షణ ఇచ్చిపెట్టిన వాళ్ళ కోసం నేను ప్రార్థన చేసి సంబంధం లేదు. గొప్ప విషయం ఏంటంటే, ఈ సంఘంలో మొదటి విశ్వాసిగా మా అమ్మ, తర్వాత రెండోదిగా నేను మా చెల్లి, మూడోదిగా దాసు గారు. అక్కడి నుంచి వచ్చిన విశ్వాసం అందరూ వెళ్ళి రావడమే కప్ప జీవితం. బైబిల్లో విశ్వాసులకు చేపలుగా బోధించుకు తీరాడు. అందుకే యోహాను సువార్త 21వ అధ్యాయంలో 153 చేపలు ఎక్కడికి వచ్చింది? వల దగ్గరికి వచ్చింది. దానికి అర్థం చేపే విశ్వాసం ఉన్న లక్షణం. దానికి వెళ్ళడం రావడం వల్ల నువ్వు చేపగా ఏమేమి మారిపోతున్నావు. క్షమించలేకపోవడం. 90% మంది దేవుడు లేకపోవడం కాదు, క్షమించలేరు. విశ్వాసం ఆయన దిక్కాడు, క్షమించలేకపోవడం. దానికి దేవుడు ఏం చేయలేడు, ఏమీ చేయలేడు. నువ్వే నీ గోతులు తోడుకోవడం. హల్లెలూయా. అంటే ఏం చేయాలి? మనల్ని సతాయించే లోకం మనల్ని సతాయిస్తుంది, ఈ దేవుడి బిడ్డలు మనల్ని సతాయిస్తారు, అందరూ మనకి సతాయిస్తారు. దానికి నువ్వేం చేయాలి? నీ పక్కన సతాయిస్తారు, నీ పిల్లలు నీ మీద ప్రతికండం చేసి, నీ ఊరు వారి నీ మీద తిరగబడతారు. అప్పుడు తిరగబడడం కాదు, మోకాలు అమలు చేస్తారు. ప్రార్థన చేసుకుని దాన్ని ఏం చేసి తీరాలి? స్వతంత్రించే ప్రయత్నం చేసి తీరాలి. అందుకే అందరికి ఏం లేదు, ప్రార్థన లేదు. ప్రార్థనకు వారి జీవితంలో ఏం లేదు, ప్రాధాన్యత లేదు. ఒక దేవుని యొక్క బిడ్డ జీవితంలో ప్రార్థన అంటే ప్రాధాన్యత లేదు. అందుకే శత్రువుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సతాయించే వారి పట్ల ప్రార్థన చేయాలి. క్షమించే మనస్తత్వం కలిగి ఉండి తీరాలి. అందుకే ప్రతిదండన లేని వారు క్షమించే వారుగా ఉండి తీరుతారు. అంటే సంఘంలో 90% మంది దేవుని బిడ్డలు పాస్టర్ గారికి సంఘానికి కీడు చేసిన వాళ్ళే. అయినా నేను ఇక్కడ కూర్చోబెట్టి మేము సైలెంట్ గా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు మమ్మల్ని క్షమిస్తున్నాడు కదా. నువ్వు క్షమిస్తున్నావు లేదు, అది మీద ఆ సంబంధం లేదు. మనం నేనేం చేసి తీరేది? క్షమించే వారిగా మారి తీరేది. అందుకే ఒకరొకరికి మనం ఏం చేయాలి? క్షమించేటట్టు తీరాలి. ఒకరొకరి పట్ల మనం ఏమై ఉండి తీరాలి? ప్రార్థన చేసే వారికి ఉండాలి. సతాయిస్తారు సంఘం వ్యతిరేకంగా, సేవకుడు వ్యతిరేకంగా, ఆత్మీయుల వ్యతిరేకంగా ఎప్పుడు సతాయించే వారు ఉంటారు, శత్రువులు ఉంటారు. వాళ్ళు మనకి శత్రువులు కానీ మనం వాళ్ళకి ఏం కాకూడదు. అందుకే చాలా మంది శత్రువులన్న మనోభావన పెట్టుకుని ఆత్మీయతను పాడు చేసి తీరారు. 4వ బైబిల్ చెప్తున్నారు, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చదవగలిగి తీరితే, ప్రతిదండన ఇచ్చుకు తీరడానికి, దుష్టులకు ప్రతిదండన ఇచ్చుకు తీరడానికి దేవుడు ఒక నియమిత కాలం ఉంచాడని బైబిల్ చెప్తున్నది. 1వ అధ్యాయం 7-8 వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికి ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయును. దేవునిని ఎరుగని వారు, సువార్తకు లోబడని వారు. ఏంటి సువార్త? యేసయ్య రక్షకుడు, యేసయ్య పాపం నుంచి విమోచనించిన వాడు, యేసయ్య చెప్పి పరలోకానికి వెళ్ళిన ఆ సందర్భం తర్వాత వచ్చిన పరిశుద్ధాత్మ మనల్ని వ్యాపారం చేసి దానికి నువ్వేం చేయాలి? లోపడలేదనుకో నీ మేరకు ఒక ఉగ్రత వస్తుంది. చాలా మంది దేవుని బిడ్డలు ఉగ్రతకు పాలవుతారు. ఎందుకు? 2 విషయాలు: దేవునికి లోబడట్లేదు, రెండోది సువార్తకు లోబడట్లేదు. అది ఒబేయింగ్ గాస్పెల్. అందుకే యేసయ్య చెప్పారు, భూతి గంటలకు వెళ్ళి ఎందరికీ చెప్పలేదా సువార్త ఇదే చెందట్లేదు అని చెప్పి నేను లోపడట్లేదు. దేవుడు చెప్పారు లోకానికి వెళ్ళుమని. ఎవరికి చెప్పమని చెప్పలేదు, అందరికి వెళ్ళి చెప్పమని చెప్పారు. నువ్వు స్కూల్లో ఉండొచ్చు, బడిలాట ఉండొచ్చు, పనిలాట ఉండొచ్చు, కాలువ గట్టు లోపల ఉండొచ్చు, లేకపోతే భూమి లోపల ఉండొచ్చు, ఎక్కడైనా నువ్వేం చెయ్యాలి? చెప్పాలి. అలాగైతే నువ్వు దేనికి లోపడుతున్నట్ట?
మాకు సంఘంలో విశ్వాసం ఏం అక్కర్లేదు, నేను నా కుటుంబం. దాని అర్థం నువ్వు ఏం చేయట్లేదు, సువార్తకు లోబడట్లేదు. సువార్తకు లోబడుతున్న దేవుని బిడ్డలు ఉండబట్టే వారి మీద ఉగ్రత రావట్లేదు. దేవునికి ఉన్నందుకునే ఏం చేయట్లేదు, ఉగ్రత రావట్లేదు. ఉగ్రత వచ్చే ఒక రోజు వచ్చింది. అందుకే ఉగ్రత రాకుండా దేవునికి లోబడు, దేవునికి సువార్తకు లోబడు. అలాగైతే నీ జీవితం బాగుపడి తీరుతుంది. అందుకే దాని 31వ అధ్యాయం 6వ వచనం మనం చదివినప్పుడు అక్కడ 31వ అధ్యాయం 31వ అధ్యాయం 2వ వచనములో ఉగ్రతను ఇచ్చిన వాడు దేవుడే, దేవుడు మాత్రమే ఉగ్రతకు ఏమై తీరేది ఇచ్చి తీరినవాడు. అందుకే దాని 31వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. దాని అర్థం దేవుని యొక్క బిడ్డలు ఇశ్రాయేలీయులు ఏం చేయడానికి వెళ్ళారు, యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఏం వ్యతిరేకంగా, మిద్యానీయుల వ్యతిరేకంగా, మిద్యానీయుల సిద్ధాంతం వ్యతిరేకంగా, మిద్యానీయుల ఒక ఆరాధనకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేయడానికి వెళ్ళారు. దట్ మీన్స్ నువ్వు ఒక యుద్ధ భూమిలో ఉన్నావు. ఇప్పుడు కూడా సత్యారాధన, మిథ్యారాధన, సత్యం అబద్ధం, ఆత్మీకత అనాత్మీకత, దర్శనం లేకపోవడం, ఎప్పుడు వాటి ఎటు ఏం చేస్తున్నాయి. ఆత్మీకుడు ఎప్పుడు ఆత్మీకత కొరకు దాహం చెందేటప్పుడు, అనాత్మీకుడు ఎప్పుడు అనాత్మీకత కొరకు దాహం చెందుతున్నాడు. సత్యారాధనకు అన్వేషిని అయిన వాడు అబద్ధారాధనకు ఏం చేసి తీరుతున్నారు, అన్వేషిగా మారేది. అప్పుడు రెండు గ్రూప్ ఎప్పుడు ఉండదు. ఎందుకు మనం ఆత్మతో ఆరాధన చేసేది ఇది, ఆత్మ కాని ఆరాధన ఉంది కాబట్టి. నాకు ప్రాబ్లం లేదు, నువ్వు అన్యారాధన మంత్రాలు కాదు. నేను ఆరాధనకి బైబిల్ చదవద్దు, నువ్వు అన్యారాధనకి ఆరాధనకి పోటీ చేయడం కూర్చున్నాడు. లోనే ఉంది. నేను దేవుడిని స్తుతించాను, నాకు అన్ని భాషలు ఉన్నా నేను అన్ని భాషలతో ఏం చేయను, మాట్లాడను. ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ప్రతిగమనం చేస్తున్నావు దేనికి, ఆరాధనకి వ్యతిరేకంగా. లేదు, మనసు ఏమైతే సమర్పణ తెలియదు, దేవునికి స్తోత్రం చెప్పడం వస్తారు, కూర్చొని వెళ్ళిపోతారు. ఆయన నువ్వు వచ్చి ఇక్కడ అన్యారాధన ప్రమాణాలను చూపించేసి గెలిచి ఉంటున్నావు. కానీ మేము చెప్పుకోగలిగి తీరేది ఈ విద్యాలయ శక్తి ప్రతిరోజు ఉండేది కాదు, ఒక్కరోజు విద్యాలయ శక్తి ఆత్మీయతను, ఆరాధనను, సహవాసాన్ని, దేవుడితో అనుబంధాన్ని ఎడగొట్టుకు తిరగడానికి విద్యార్థులు వెలిచారు. దాని వారిని హతం చేస్తూ తిరగడానికి సమయమైనప్పుడు దేవుడు ఏం చేశారు, దేవుని యొక్క ప్రజలను లేవనెత్తుకు తీరారు. దానికి ప్రజలు గుంపు కూడా ప్రజలు ఏమై తీరాలి. అందుకే యేసయ్య చేసిన ప్రతిదానం ఏంటో అంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడగలిగితే యేసయ్య పాపం వ్యతిరేకంగా, మరణం వ్యతిరేకంగా, సాతానుడు వ్యతిరేకంగా ఏం చేశారు, యుద్ధం చేసి ఏం చేశారు, గెలుపు సాధించుకు తీరారు. ఆయన తన గెలుపులను ఏం చేశారు, మనకు ప్రదర్శనమయ్యేటట్టుగా కనిపించి తీరారు. 3 విషయంలో యేసయ్య గెలిచారు. ఒకటి పాపంలో యేసయ్య గెలిచారు, రెండోది మరణంలో యేసయ్య గెలిచారు, మూడోది సాతానుడు యేసయ్య గెలుపు సాధించుకు తీరారు. మనుష్య కుమారుడు జన్మికి ప్రత్యక్షమైన ఉన్న కారణమేమనగా సాతాను తన క్రియలను ఏం చేయడానికి, న్యాయపరిచి చేయడానికి. దాని అర్థం ఇప్పుడు ఇక్కడ ఈ ఆరాధనలో కూడా అన్యారాధన చేసిన వారిని దేవుని యొక్క దేవుడు వారి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు. అందుకే సాతాను యొక్క క్రియలను ఏం చేయడానికి, లయపరచడానికి, పాపపు పట్ల ఎలకొట్టుకు తీయడానికి, మరణానికి ఉన్న బంధకం. అందుకే బైబిల్ సెలవిచ్చినమాట, మరణం ఎప్పుడు వచ్చింది, మరణం ఎప్పుడు వచ్చింది, మనకి ఎప్పుడు మరణించడానికి మొదలు ఎప్పుడు ఏ రోజు ఆదాము ఆ ఫలాన్ని తిన్నాడో ఆ రోజు ఆ శారీరక మరణంతో ఆత్మిక మరణం కూడా వాడి మీద ఏమై తీరింది, అధికారం చేసి. అందుకే కొందరికి ఇప్పుడు భయం, మరణ భయం, చచ్చిపోతానని భయం. చచ్చిపోతానన్న భయం అనుకున్న కారణం జీవించడానికి సౌకర్యం లేని కూడా చచ్చిపోవడానికి భయపడేది. నీ జీవితం ఆత్మీక జీవితంతో నీకు భయమే లేదు, భయానికి అసలు చోటే ఉండదు. కారణం జీవం కరెక్ట్గా ఉంటే మరణాన్ని భయపడేరాదు. అలాగే మరణంలో యేసయ్య జీవితం ముగించింది, చరిత్ర అనుకు తీరింది. కానీ 3వ రోజు ఏమై తీరాడు, పునరుద్ధానం పొందింది. నువ్వు మరణానికి భయపడుతున్నావు అంటే పునరుద్ధానం అనుకుని వెళ్ళవు.
పునరుద్ధానాన్ని ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. అందుకే పునరుద్ధానం పొందడానికి అవకాశాలు ఏమి ఉపయోగించట్లేదు. పూట కోసం బతికెత్తే చాలు కదా, దాని అర్థం చావడానికి ఇస్తుంది. అందుకే బైబిల్ చెప్తున్నమాట, ఒక గింజ చావకపోతే ఏమైతే ఈరోజు మొదటికి తీరే అవకాశం దొరికి తీరదు. ఏసైతే చావకపోతే నీకు నాకు జీవం వచ్చి తీరదు. మనం చావకపోతే పాప విషయంలో చావాలి, ఆత్మిక విషయంలో చచ్చి తీరాలి. ఆత్మికత కాని విషయంలో మనం చచ్చి మాట నేను పాత లోక జీవితాన్ని సిలువ వేయాలని చెప్పబడి సిలువ వేయడానికి ఇష్టం లేదు. ఆ పాత జీవితంతోనే మిక్సింగ్ అయిపోయి చెప్తారు. అటువంటి ఎక్కువ ఉంటారు. అప్పుడు నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, అలాగైతే మన పోరాటం ఆత్మీయంగా ఉంది, శారీరకంగా కూడా ఉంది. అందుకే ఉపవాసం చేయడానికి మొదటి ఉపవాసం చేయట తర్వాత తీయాస్తే నీకన్నా గౌరవ దృష్టి అనాత్మీయుడికి ఉంటాడు. శరీరం నీకు స్పందన ఇవ్వదు, దాని అర్థం దేనికి అవసరం, శరీరం ఉపవాసం అని చెప్పి ఉపవాసం పబ్లిక్ గా నువ్వు చెప్పావు ఉపవాసం పబ్లిక్ క్షమాపణ అడగాలి. మరి అలాంటి మొదటి రోజు మరి నువ్వే విశ్వాసం నువ్వే అలా చెప్పకూడదు. నేను తినేసి కూర్చొని ఉన్నట్లే చెప్పాలి. అందుకే కొందరు దేనికి ఏం చేయలేకపోతున్నారు, శరీరానికి ఏం చేయలేకపోతున్నారు, అణుచు లేకపోతున్నారు. అందుకే శరీర సుఖం ఎక్కువ ఇవ్వాలి. ఉపవాసం కూడికి ఏంటంటే ప్రజలు తగ్గిపోవాలి. భోజన పంక్తి అని పెట్టండి, ఫుల్ వచ్చేస్తారు. క్యారెట్లు బస్తాలు గిస్తాలు అన్ని పట్టుకెళ్ళాలి. అది 31 చూద్దాం మేము వేటం చేసే ఇవన్నీ డబ్బులు తెచ్చింది. అప్పుడు మిగిలిపోతే కాలు విసిరేస్తున్నాడు విశ్వాసం, తర్వాత గొప్ప అభిషేకం ఆపండి అభిషేకం. మరి అలాంటి గొప్ప కోసం ఎందుకు వ్యాధం చేశాడు, తినేటప్పుడు ఎందుకు వ్యాధం చేశాడు? నీకేం కాదు, జీవిత సౌకర్యాల కొరకు నువ్వేం చేసి తీరేది, జీవితాన్ని సంబంధించి. అందుకే నేను చెప్పి రావాలనుకున్నా, యేసయ్య సిలువలో ఆయన ఏం చేశారు, శారీరకంగా ఆత్మిక విషయాన్ని గెలుపు సాధించింది. అలాగే మన శరీరం పైన, మన అనాత్మికత పైన మనం ఏం చేయాలి, మన శరీరాన్ని ఎదిరించుకు తీరుతున్న మరణం పైన, మన శరీరాన్ని ఎదిరించి తీరుతున్న సాతాను పైన, మన శరీరం మీద అధికారం చూపిస్తున్న పాపము పైన మనం ఏం చేయాలి, విజయం సాధించుకొని చేయాలి. చెప్తున్నమాట 31వ అధ్యాయం 6వ వచనం జరిగినప్పుడు ఫినెహాసు అని చెప్పిన ఒకడనే దేవుడు ప్రతి గోత్రం నుండి 1000 మందిని యాజకులకు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను. రెండోదిగా మనం చూడగలిగేది మధ్యవర్తిని వహించుకు తీరడానికి ఎవరిని లేపారు, ఫినెహాసును లేపారు. అందుకే ఇందాక నేను చెప్పిన ప్రతిదండ నుంచి తీరడానికి దేవుడు ఎవరిని లేపుతారు, దేవుడు పెట్టని లేపుతారు. అందుకే ఫినెహాసును దేవుడు లేపడానికి ఉన్న కారణం ఏంటంటే యుద్ధం గెలవడానికి. అందుకే కొన్ని సంఘాల్లో యుద్ధం గెలవడానికి ఎవరు లేదు, మనుషులు లేకట్లేదు. ఫినెహాసును లేకపోవడం వలన ఏమైంది, యుద్ధం గెలవలేకపోతున్నారు. బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేదు. పేరుకి ప్రెసిడెంటే, ఏ పని లేకపోతే ప్రెసిడెంట్ మనకు అర్థమైంది. సమాజానికి ప్రెసిడెంటే, ఏ పని లేకపోతే నీ అర్థమైంది. దాని అర్థం ఫినెహాసు నువ్వు ఫినెహాసు రాకుండా పోయింది ప్రతిదానం చేస్తాం, నేను పేరు మాత్రం. అందుకే కొందరు పేరుకి మాత్రమే నిలబడి, కొందరు సేవకులు నేను చేసిన పేరుకే పాస్టర్, ఏ పరిచయం ఈటింగ్ స్లీపింగ్ రన్నింగ్ హియర్ అండ్ దేర్, తినడం తాగడం అడుగుడు తగ్గాడు, పేరు మాత్రం ప్రవచనాలు చెప్పేవాడు. రేపు బాబు నీకున్న బాధ్యతను నీవేం చేయాలి, నీకు దేవుడు భార్యగా భార్యగా బాధ్యత దేవుడు నీకు పని ఇచ్చారు, పనిలో బాధ్యత నీ వ్యక్తి నీ క్రియలో ఏమన్నారు. ఈ రోజు రాత్రి కాల పని చేస్తాను చేసి చూపించు, లేకపోతే నువ్వు దేవుడు పెట్టని చెప్పకూడదు. చెప్పారు వెళ్ళి యుద్ధం చేయి, వెళ్ళి యుద్ధం చేసి వెళ్ళి వచ్చాడు. నీ కాలం దేవుడు పెట్టాలి చెప్పాలా. ఒకటే చెప్పారు అయ్యారు, రే తమ్ముడు పాస్టర్ గారు ఎవరో రైల్వే స్టేషన్కి వచ్చారు, ఒకసారి తిప్పారా, అయ్యా తిప్పారు, ఎప్పుడే తిప్పారు, అప్పుడే కొంచెం చెప్పేసి పక్క పడేశాడు. ప్రోగ్రామ్
యుద్ధం చేయమని చెప్పినప్పుడు తర్వాత చెప్పిన పోతుంటే అయిపోయింది అయ్యారు చేశానని చెప్పదుగా. హలో హల్లెలూయా. అంటే నేను యుద్ధాలు గెలవాలంటే బాధ్యత తీసుకున్న వాళ్ళు తమరు లేగాలి. సంగతి బాధ్యత ఉంది. బాధ్యత లేకుండా ఇలాగ గాలికి తిరిగినా గట్టిగా ఏముంది బాధ్యత లేకుండా ఎవరు. ఇప్పుడు నేను బాధ్యత తీసుకున్నాడు లేకపోతే బాధ్యత ఇంకొకరికి ఏం చేయాలి. మా చెల్లి వాళ్ళ చర్చిలో సెక్రటరీ దేనికి సోదరి సమాజానికి సెక్రటరీ ఎక్కడుండి ఆమె అక్కడి నుంచి ఏం చేస్తుంది కాంటాక్ట్ చేయాలి. ఏమవుతుందా అదే సరదా చేసుకోవడానికి ఇంట్లో ఉన్న బిడ్డలతో కలిసి సంఘస్థులతో కలిసి ఆనందించడానికి వచ్చిన చర్యలో మాటకి ఎక్కడి నుంచి ఏమొస్తుంది. ఫోన్ వచ్చాక మీటింగ్లు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఆ మీటింగ్ ఉన్నాయి ఈ మీటింగ్ ఉన్నాయి ఆడిటర్ మీటింగ్ ఉన్నాయి ఇవి ఉంటాయి. మనకి ఏమి ఉండదు. అది మొత్తం చూపిస్తున్నాం మాట్లాడలేదు అసలు ఏం లేదు. నువ్వు ఎక్కడి నుంచి బాధ్యత తప్పుకున్నావు అనుకో నీకున్న బాధ్యత నుంచి దేవుని తప్పించేద్దాం. లాంటి వాళ్ళు ఏం చేయాలి. యేసుక్రీస్తు వారు బాధ్యత తీసుకున్నారు. దేవుడు లోకాన్ని ప్రేమించండి ఎవరిని పంపాలని చెప్పినప్పుడు పంపండి నేను వెళ్ళిపోవడం మాత్రం కాదు ఏది తీరుకు విజయం సాధించుకుంటున్నాను. నువ్వు ఏదని ప్రతినిధిని చెయ్యలేని మౌనం పొందిన వాడు అయితే వినాశలాగా నువ్వు లెగాలి యుద్ధం చెయ్యాలి గెలిచి తిరిగి రావాలి. నీ సంఘర్షణలో నువ్వు ఏం చేయాలి బాధ్యత తీసుకోవాలి. అందరూ చూసుకొని చెప్పడం మంది మాయమైపోయారు. ఆదివారం మాత్రమే ప్రతి కూడిక బాధ్యత బాధ్యత లేని హల్లెలూయా. ప్రణాళికలు ఇచ్చిన గురించి మనం బాగా తెలుసు. ఒకటికి 5 ఇంకొకటికి 2 ఇంకొకటికి 1. బాధ్యత ఇచ్చినట్టు బాధ్యత ఏం చేయాలి డబలింగ్ చేయాలి. నువ్వు నీకు ఇచ్చిన బాధ్యత డబలింగ్ చేయలేకపోతే నువ్వు దేవుడు పెట్టుకో. దేవుడు ఇక్కడ మనకు ఒక సంఘం ఇచ్చారు దీన్ని డబల్ చేయలేకపోతే ఈ సంఘం మాకు ఇచ్చిందంటే ఏం లేదు. వ్యగ్రత పొంది డబ్బులు లేని టైంలో అర్థానికి వెళ్దాం విక్రాంపురంకి వెళ్దాం ఎర్రసాంలోకి వెళ్దాం ఎందుకు ఇంత ప్రయాసం. ఎల్లోకి ఒకసారి అడగండి ఆ పిచ్చే కట్టలేదు అదే నాకు గొప్ప ఆశయం అనిపించింది. ఎక్కడి నుంచి అయితే భాస్కర్ ఏమో కవర్కి వెళ్ళిపోతారు వీళ్ళేమో ట్రైన్ మీద తొండుకొని కూకోవడం చేయకూడదు బాత్రూమ్ కంటే ఏమడతారు వాసనకి చచ్చిపోతారు. ఈ పక్కన ఉన్న దెయ్యాలు కొన్ని ఉన్నాయి కదా అవి చెప్పినప్పుడు ఈ దేవుడు పెట్టి వినట్లేదు. అదే ఎందుకు వెళ్దాం దేనికి అది ఏం చేస్తున్నారు బాధ్యత నెరవేరుస్తున్నారు. నేను వెళ్ళాలి బాధ్యత. నేను వెళ్ళకపోతే కూడా పని జరుగుతాను. నేను వెళ్ళి తీరుతాను. నేను ఫినాహాసుని కాబట్టి నేను వెళ్ళి తీరాలి. అందుకే యేసయ్య కూడా వెళ్ళి ఏం చేసుకున్నారు ఫినాహాసు లాగే యుద్ధం చేసుకొని ఏం చేశారు గెలుపు సాధించుకొని తిరిగారు. యుద్ధం చేయడానికి ఉపకరణాలు తీసుకెళ్ళినప్పుడు యేసయ్య యుద్ధం చేయడానికి తన రక్తం తీసుకెళ్ళి తీరాడు. అమూల్యమైన రక్తం నా విలువైన రక్తం నేను ఇచ్చిన రక్తంలో ఈ దేవుని యొక్క ప్రత్యక్షత దగ్గరికి వెళ్ళి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొడుకు తీరారు అలాగైతే బాధ్యత ఇచ్చిన వాడు ఏదైనా ఇచ్చి కొందరిని విడిపించుకు రక్తము కాక తన స్వరక్తంతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఓకే అందుకే అక్కడ చెప్పిన మాట మనం చూడగలిగింది. అదే ఫినాహాస్ లాంటి వాడు లెగిచినందుకు గెలుపు సాధించడం జరిగింది. యేసయ్య ఒకసారిగా రక్తం అప్పగించబడినందుకు మనకేమైంది తీరింది పూర్తి విమోచన దొరికి తీరింది. అలాగైతే నువ్వు ఫినాహాస్ అయితే నువ్వు కూడా నీ పని ద్వారా చూపించి తీరాలి. పోయిన రోజు నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక సంఘం ఆ సంఘంలో సుమారు 60,000 70,000 మంది విశ్వాసులు ఉన్న సంఘానికి ఎంతమంది 70,000 మంది విశ్వాసులు. ఆ సంఘంలో అన్నిటికన్నా ఎక్కువ దశమ భాగం కానుకలు ఉద్యోగం ఉన్న ఒక ఆమె పైలట్ ఫ్లైట్ నడిపే ఆమె
ఆమె ఫ్లైట్లో నడపడం వల్ల చర్చిలో ఏ బాధ్యత తీసుకోలేకపోతున్నాను చాలా రోజుల నుంచి ఏడవడం మొదలైంది దేవుడి దగ్గర. నేను ఎక్కువ కానుకలు ఎత్తున్నాను, ఎక్కువగా దేవుడికి డబ్బులు ఎత్తున్నాను, ఎక్కువగా నేను కానీ దేవుడి పని నేనేమి చేయలేకపోతున్నాను. మరీ సతమతం అయిపోయి వేదన పొందింది. వేదన పొందిన దేవుడు చెప్పారు ఒక పని చేయి. ఆదివారం చర్చిగా కాస్త వేగేది వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బాత్రూమ్ అనిపిస్తుంది పంపు రోత మంచివారు కదా మనం వెళ్ళినప్పుడు ఏం చేయడం తెలియదు, డ్రెస్ చేయడమో నీళ్ళు వేయడం తెలియదు. అంటే ఈ అమ్మ ఒక బాధ్యత తీసింది, ప్రతి వారం నేను ఏం చేస్తాను నేను చర్చికి వెళ్ళే ముందే ఫస్ట్ వెళ్ళేసి ఏం చేస్తాను. ఏమనుకుంది ఎవరికి తెలియదేమో. 2 వారాలు చేసింది. ఉదయం దించి 5 గంటలకు వెళ్ళి చర్చి మొత్తం కట్టేసి అక్కడ స్నానాలు చేసేసి బట్టలు మార్చడం మాస్టర్కి అర్థం కాలేదు. ఈ పాప అర్థం కాలేదు. అసలు సీసీ కెమెరాలన్నీ ఏం చేశారు పరిశోధించడం ఈ పాప మాస్టర్ ఎందుకు అమ్మా చేశారు. నేనే బాధ్యత చేయలేకపోయాను మాస్టర్, తప్పికేసి నేను గర్విష్ఠుడు అయిపోయాను. దశమ భాగాలు అన్ని ఇచ్చేసి నేనేమైపోయాను. నాకు జీతం ఇంత ఉంది, ఇంత ఇస్తున్నా, గర్వం ఎక్కువైపోయింది. అంటే దేవుడు నాకు ఏమి ఇచ్చారు, బాకీగా పని చేయించలేదు. భాషగా చెప్పి అమ్మ ఈ పని నేను అంగీకారం నేను సాక్ష్యం చెప్పగలుగుతాను. చెప్పండి గారు నా రోత జీవితం పోవడానికి, ఘనత ఇచ్చే జీవితం రావడానికి మీకు చెప్పడానికి ఏంటంటే చెప్పండి. అందుకే బాత్రూమ్ కడగమని చెప్తే ఒక్కొక్క విశ్వాసాలు అన్ని వాసులు బయటకు వచ్చారు. అది చేయలేడు ఎక్కడ కూర్చొని ఆరాధన చేసేది మీకు గెలుపు సాధించుకో. బాత్రూమ్ కడగడం గెలిపే. ఎక్కడ కడగలేదు అనుకో కడిగించే ఇంట్లో నేను తీసుకెళ్తా. తినిపించే పనోడి దగ్గర సతమతమై తినాల్సి వస్తుంది. 39వ వచనం చదివినప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్లో ఒక్కడు కూడా తప్పిపోలేదు. 49వ వచనం మేము మా చేతి క్రిందనున్న యోధులకు లెక్కించి మొత్తము చేసితిమి. మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. ఎంతమంది యుద్ధానికి వెళ్ళారు, ఒకడు కూడా ఏం కాలేదు. పూర్తి విజయమాన్ని పొందుకొని వచ్చారు. ఎంతమంది ఎక్కడి నుంచి బయలుదేరారో అంతమంది తిరిగి ఏమై తీరారు, వచ్చి సజీవులుగా రుజువుపత్రం తీరారు. నేను ప్రార్థన చేసేది ఎందరు ఎక్కడ ఉన్నారో అందరూ అక్కడ ఉంటారు. ఎందరు ఎక్కడ దేవుడికి స్తోత్రం చెప్తారు అందరూ అక్కడ ఉండాలి. అందరూ నష్టమైపోయి తీరుతున్నారు. కానీ ఈ రోజు ఏమై తీరాలి, తయారై తీరాలి, మంచి కాపరితో అనుబంధం కలిగి తీరాలి. అందుకే యోహాను సువార్తలో చెప్పబడుతున్న మంచి కాపరి తన గొర్రెల గురించి మనసు కలిగిన వాడు. అందుకే 99 గొర్రెలు ఉన్నా 99 ఒక పక్క ఉన్నా ఒక్కటి తప్పిపోతే దాని ఒక్క దాన్ని తీరాలి. దాని అర్థం తప్పిపోయిన వాటి పైన దేవుని యొక్క దృష్టి అధికంగా ఉంది. తప్పిపోయిన వాటి పైన దేవునికి దృష్టి అధికంగా ఉండడానికి కారణం ఏంటి? లేదు, తప్పిపోయిన వాడి గురించి వేదన పడుతున్న వేరే కొందరు ఉన్నారు. కాబట్టి ఒక సంఘంలో నుంచి ఒక విశ్వాసి తప్పిపోతే ఎందుకు పాస్టర్ గారు వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్తున్నారు? దేవుడు వారిని చూడాలి. మంచి కాపారి, ప్రధాన కాపారి, ఆయన లాంటి మించిన కాపారి మనకి ఎక్కడో లేదు. అందరిని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయగలిగేవాడు. అందుకే బైబిల్ సెలవిచ్చినమాట అందరూ రక్షణ పొంది తీరాలి, అందరూ యేసయ్య రక్షకుడిగా అంగీకరించి తీరాలి, అందరూ సువార్తకు లోబడి తీరాలి, అందరూ దేవుని నామానికి గణపతి తీరాలి. ఇది అందరి కొనుక్కోండి. కానీ క్రైస్తవ్యంలో ఉన్న మత ముచ్చు కాదు, మత ముచ్చగాదు. వాళ్ళకి మతమే ఎత్తికెక్కింది, వాళ్ళే క్రైస్తవ్యాన్ని ఏం చేసేది. నువ్వు దేవుడు ఎంత పెద్ద సంఘాన్ని ఇప్పించి ఊరిలో వేషావృత్తి చేసింది ఒక వచ్చి ఇక్కడ కూర్చొని దేవునికి ఆరాధన చేయలేకపోతే దానివల్ల ఏ ప్రయోజనం?
చేసుకొని వాటిలో నుంచి వాటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి కూర్చొని సజీవుడైన దేవునికి ఆరాధన చేయలేకపోతే మనం ఇక్కడ ఆరాధన చేయడం వల్ల ఏమి లేదు. ఊరిలో ఉన్న కుష్ఠోడు మనం ఆరోగ్యవంతులమే. ఆయనకి మనం కౌగలించలేకపోతే, ఆయనతో మనం ఒక మనసై తీరలేకపోతే ఏది విజయం సాధించాలి. అందుకే మతం ఎక్కేసింది. రిలీజియన్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ మతానికి ఉన్న సెటప్ ఏంటి? ఫస్ట్ తెచ్చి కట్టేసాం, ఒక పాస్టర్ నుంచి వస్తాం, ఇంకా అలాగే రన్నింగ్ అవుతున్నాం. అలా ఏం రాకూడదు, ఆత్మను రాకూడదు, ఆత్మను పెరగకూడదు. రిలీజియన్. అందుకే వారికి దానికి ఉన్న అనుష్ఠానం అన్నాడు. ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, వాళ్ళతోనే ఉంటారు, వాళ్ళే పోటీ పడతారు. వారికి మించింది ఎక్కడ ఎవరు? హల్లెలూయా. 5 సంవత్సరాల క్రితం మొదటి ఆరాధనలో మేము కూర్చున్న రాత పెట్టుకుని మేము దేవునికి ఆరాధన చేసాం. మా అమ్మ చేపలన్నీ పరిచి అన్నింటి మీద ఏం చేశారు, ఎగరకుండా ఉండడానికి ఏం చేసింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత విశ్వాసాలు పెరగడం మొదలెట్టారు. కానీ ఆడవాళ్ళ సంఖ్య ఏమైంది? దేవుడికి ఎక్కడ ఎలాగే ప్రార్థన, దేవా ఈ ఊర్లో ఈ దేశంలో మగవాళ్ళ సంఖ్య లేదా దేవా, మగవాళ్ళ సంఖ్య ఒక లైన్ మొత్తం మగవాళ్ళు. హల్లెలూయా. నా ఉద్దేశం అందరూ తప్పిపోకూడదు, అందరూ వెతకగలిగిన మంచి కాపరికి నేతలను చూడగలిగితే నీటి చేపలు బయలుదేరాలి. ప్రార్థన చేయాలి, ఆత్మలు నశించిపోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ప్రయాసపడాలి. ఒక విశ్వాస సంఘంలోంచి వెళ్ళిపోతే ఆయన తిరిగి తెప్పించుకోవడానికి బాధ్యత మనము. కారు పట్టేసా ఏం చేసేది కాదు, ఎక్కడికి రావాలి మన బాధ్యత ఏం మనది. ఆడిపోతే మనకి ఆ సంఘంలో లేకపోతే నాకే అని అర్థం, నువ్వు మిస్ అయిపోయి. నువ్వు దేవుని దృష్టిలో ఏమైపోతావు? మిస్ అయిపోతావు. దేవుడు ఆయన కనబడి చూపిస్తాడు. 99ని దేవుడు ఎందుకు విడిచిపెట్టారు? 99ని ఎందుకు దేవుడు విడిచిపెట్టి ఒక్కదాన్ని వెతికెళ్ళారు? వాళ్ళ లోపల ఒకటి ఎక్కింది, ఒక మతం ఎక్కింది. ఏంటిది? మేము నీతి మంతులం, మాకన్నా మించిన స్వయం నీతి. స్వయం నీతి దానికి వాక్యాలు కూడా తీసేస్తారు. దేవుడు మమ్మల్ని నీతికి వచ్చాడు కదా, మేము స్వయం నీతి మంతులు ప్రార్థన చేయడానికి కూడా వెళ్ళారు. ఎక్కడికి? దేవాలయంలో స్వయం నీతి మంతులు ప్రార్థన కూడా చేస్తారు. స్వయం నీతి మంతులు నాటకాలు కూడా వెళ్ళారు. అక్కడ కూడా వదలే సాక్ష్యం చెప్పాం. ధనవంతుడు లాగా కథ గురించి నేను చెప్పేది. ఆడు స్వయం నీతి మంతత్వం ఎక్కడ చూపెడుతున్నాడు? వేతనాతలను ఉంచి చూపెడుతున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా 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 దానికి చెప్పయ్యా కాస్త. భూమిలో ఉన్నప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఎవరికి పెట్టలేదు. పరలోకానికి వెళ్ళినప్పుడు తర్వాత స్వయం నీతి మంతుడు తెచ్చిన సాక్ష్యం చెప్పాడు. తెచ్చిన ఏం చెప్పడు? వేతనాస్థానంలో సాక్ష్యం ఏం చెప్తున్నాడు? పెగో 5 బ్రదర్స్ నాకు ఉన్నారు, మా 5 అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళని ఈ సిద్ధాంతం మన సంఘంలో కూడా పట్టుకున్నాం. ఏ సిద్ధాంతం? సత్యంలోని లేపే తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పింది. అరే బాబు, సత్యంలో సత్యాడు, మట్టికి మట్టి అయ్యాడు. వాడిని లేపేసి నువ్వే సాక్ష్యం చేస్తావు. నువ్వు కూడా ధనవంతుడితో ఉన్నావు అన్నా కాలేదు. ఒక నాన్న 2 పిల్లలకి ఆస్తి వాటా రాసి చేశారు. ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత పెద్ద కొడుకు చిన్న కొడుకు మీద కేసు వేసాడు. ఏమని? మా నాయన మాకు మాట కరెక్ట్గా ఇవ్వలేదు. దానికి అండర్లైన్ ఏం చేశారు? చచ్చిపోయిన మా నాయనని మీరు తీసుకురా. దేనికి కాదు, ఇది నిజం కాదు. మరి దురదృష్టమో అదృష్టం ఆయన వేసి ఇచ్చాడు. ఉన్న ఆస్తి కూడా వేరే పేదలకు ఇచ్చేసాడు. ఏమని? నేను ఆలోచించాడు. ఒకవేళ రేపు నాకు మరణించడానికి అవకాశం ఇచ్చి
ఒక ఛాన్స్ ఇచ్చారు తిరిగి జీవితానికి సరిపరచుకోవడానికి. ఏం చేస్తాం? మనం అడుగుతారు ఆ చర్చలో తీసుకొస్తే సార్ వచ్చాడు అనుకో దయచేసి ఉన్నట్టు ఏం చేయడానికి అయితే ఐదుగురు ఉన్న కదా సత్యుడు స్వార్థ రేపు బతికిన నా స్వార్థ చెప్పేది. అందుకే కొందరు తిరుగుడు నమ్మేస్తాను ఆంటీ వచ్చిన అతను మాట్లాడి నమ్మ దెయ్యం అది వదిలించుకో ఖర్చు వచ్చి ఏ ఆంటీ అమ్మగారు వచ్చి నాతో మాట్లాడి అన్నారు భోజనం పెట్టించండి. ఏ అమ్మగారు నీ భోజనము వద్దు నీ అమ్మగారు వద్దు నువ్వు మాత్రం కావాలా సిద్ధాంతం మారాలి. స్వయం నీతి మాత్రం చూడండి ఎక్కడ వ్యాకరణాంతరంలో చెప్పండి ఎవరికి ఏమో 5 బ్రదర్స్ ఉన్నారు వారికి కాస్త దేవుడు మంచివాడు ఇంకా అడగలేదు ఒరే నువ్వు భూమిలో నువ్వు సాక్షి విన్నావా? సాక్షి వినే టైంలో గోపుకొని కూర్చున్నావు. సాక్షి చెప్పిన టైంలో అల్లే చెప్పలే ఆయన గోల్డ్ వినాలే పక్కన విశ్వాసి చెప్పుకున్నాడు నాకు 15 రూపాయలు అప్పు ఉంది సంగతి అందరూ ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన కూడా ఏమీ లేదు. స్వయం నీతిమంతత్వం ఏం చేసింది? ఆయన జీవితాన్ని పాటు చేసింది. అంటే నేను చెప్పొచ్చేమాట నీతి దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినదే. దానిలో మనం ఆనందించుకో దానిలో మనం ఏం చేయకూడదు. నీతి నాకు ఉందే పర్వాలేదని ఆ ఫీలింగ్ ఉండదు. నీతి ఏమైంది దుర్నీతి అయిపోతుంది. హలో ప్రకటన గ్రంథం చెప్పిన నీతి చేయని వాడు ఇంకా అధిక నీతి చేసుకుంటే ఉండాలి ప్రయత్నం. దాని అర్థం నీతి నుంచి తక్కువ ఉండగలదు. నీతిమంతుడు ఇంకా ఏమై తీరాలి? నీతిమంతుడుగా నిలకడతో కలుగుని తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. అధికంగా నీతిమంతుడు అవ్వడం అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నీతిమంతుడై నీతిమంతుడై తీరడానికి నీతియుక్తంగా ఎదుగుదల పొందు తీరడానికి నీవేమై ఉండి తీరాలి. ఒక సాధారణంగా మారి తీరాలి. స్వయం నీతిమంతం నాశనానికి తీసుకొస్తాను. సెల్ఫ్ రైచియస్నెస్ విల్ కిల్ యు. నేనే నీతిమంతుడు నాకన్నా మించుడు నా బాగా దేవుడు చెప్తాడు ఏం జరగదు. అందుకే నీతిమంతుడు పేదలు కూడా గొప్ప చేశాడు. ఏమని? వారానికి 2 మార్లు మళ్ళాగే చెప్పట్లేదు. ఏమని? దేనికి ఎత్తున్నాడు? చిన్న చిన్న వస్తువుల దగ్గరికి ఆయన ఏం చేస్తున్నాడు? అన్నిటికీ తర్వాత ఆయన దానికి తారతమ్యం చేయడానికి నేను ఆడలాంటోడు విశ్వాసం కూడా చెప్పింది. నేను ఆ విశ్వాసం నేను చిన్నలా కాదు, నేను ప్రశ్నలా కాదు, నేను రాజులా కాదు. నువ్వే ఏం చూపెత్తన్నావు? స్వయం నీతి అంటే చూపెత్తన్నావు. నేనే నువ్వే. పైగా నా విశ్వాసం మాత్రమే నువ్వే చేస్తున్నావు. స్వయం నీతి మంత్రమైన చెప్పాలి చెప్పారు. పైగా ఆయన కోసమే చేస్తారు. నీకోసం చేసింది వచ్చుకో. చేసిందే గుర్తుకు రాదు, చేయలేదే గుర్తుకోవాలి. పేపర్ అందరికి బాగానే కనిపిస్తుంది. అందులో ఒక మచ్చ అందరికి కనబడాలి, పేపర్ మొత్తం కనబడాలి. అందుకే నేను చెప్పేవాళ్ళ ఉద్దేశం స్వయం నీతి మాత్రం ఏం చేయాలి? వదిలి తీరాలి. ఈ ప్రపంచంలో స్వయం నీతి మొత్తం వచ్చినందుకే వాళ్ళు ఏం చేశారు? అందరికి చంపేమని చెప్పినప్పుడు ఆడవాళ్ళు మాత్రం ఏం చేశారు? ఎందుకు ఇచ్చారు? పెళ్లి చేయడానికి మంచి మన స్వయం నీతి మంత్రత్వమే వారి జీవితంలో ఉన్న నిర్ణయాలకు ఏమైతే అభ్యంతరంగా మారింది. నేను హిందువుని పెళ్లి చేసి మార్చేస్తాను. స్వయం నీతి మంత్రత్వం ఏ హిందువుని మార్చేస్తాను? నేను ఆ పెళ్లికి ఫోన్ చేసి నేను స్వయం నీతి మంత్రత్వం. నేను ఆ పెళ్లికి ఆనాడికి పెళ్లికి పేదం చెప్పి ఏ దేవుడు ఏంటండి పేద? స్వయం నీతి మంత్రత్వం. ఆడవాళ్ళని చంపేమని చెప్తే వాళ్ళని ఏం చేశారు? చంపేదంటే దేవుడు నిర్మూలన చేయమని చెప్తే దాన్ని ఏం చేయాలి? పక్కనే పోవడం. ఇదేం చేశారు? బతికించేశారు. మళ్ళీ సిగ్గుగాయసి వచ్చింది. ఎందుకు సిగ్గుగాయసేది? ఎందుకు సిగ్గుగాయసేది? చెప్పింది చేయలేదు కాబట్టి. నేను ఆ మాత్రమే ముగించాలనుకుంటున్నాను. పొరపాట్లు మనకు జరుగుతాయి.
స్వయం నీతిమంతత్వంతో కాదు దాన్ని దానం చేస్తాం. నీతిమంతం నుంచి తీరిన దేవుని పట్ల మనం ఏం చేయాలి? లోబడి తీరాలి. పొరపాటు ఎక్కడైనా జరిగిందా? అందుకే బైబిల్ చెప్పిన మాట, ఏదైనా పొరపాటు మనం చేస్తుంటే ఒకరొకరు ఒప్పుకు తీరి ప్రార్థన చేస్తే మనకేమైతే తీరుతుంది? విడుదల తీరుతుంది. హల్లెలూయా. 99 నుంచి ఉన్న గుంపులో నుంచి ఒక్కడిగా ఉన్న ఆ గుంపులో బతికి ఆ ఒక్కడిలో నీతిమంతత్వం లేదా, తప్పిపోయాడు. ఆ గుంపులో నుంచి ఎందుకు బయటకు వచ్చాడో తెలియదు, కానీ ఆయన మాత్రం నీతియుక్తమైన దేవుడిని కనుగొన్నాడు. ఆయన ఎదిగిన నీతిమంతుడైన దేవుడు, ఆయన నీతి వచ్చిన ఆ నీతిమంతుడైన మంచి కాపరి ఆయన ఏం చేసింది? దేవుడికి సన్నిధిలో సమర్పించుతాం. దేవుడు మనల్ని కూడా దీవించను కదా. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం. చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, ఆ సమయంలో సాక్ష్యం చెప్పుకుంటారు.